సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సాయి ధ్యాసలో జీవన క్షణాలను అపూర్వ రీతిలో గడిపి అనుక్షణం పరమహితం కోసం పరితపించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం మాధవరావు సొంతం. ఒక విధంగా బాబా మాధవరావుతో చేసినటువంటి అద్భుతమైన చెలిమి నాటి భక్తులకు బాబా అనుగ్రహమే అపూర్వమైనటువంటి కలిమిని ప్రసాదించిందని చెప్పుకోవచ్చు. కొందరు భక్తుల విషయంలో మాధవరావు సహాయపడినటువంటి వైనాన్ని తెలుసుకుంటే నిస్వార్థమైనటువంటి తన సేవానిరతిని పరహితం చేసే నిరంతరాయమైనటువంటి నియతి, నిష్కలమైనటువంటి మానసిక ఉన్నతిగా మనం చెప్పుకోవచ్చు. తన చర్యల్లో నిగూఢమైనటువంటి నిజాయితీ మనకు ప్రస్ఫుటమవుతుంది. సాయి భక్తులు ఆవశ్యకం పట్టించినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా నిజానికి ఇప్పుడు కూడా బాబాను భౌతికంగా దర్శించాలని ఆశించే సాయి భక్తులు ఎవరైనా ఉంటే ఆ లీలలు చదివాక మాధవరావు సహిత సాయిని దర్శించాలని ఉవ్విళ్ళూరుతారు. కారణం, మన సంగతులను తన తరఫున మాధవరావు ప్రస్తావించినట్టుగా మనం కూడా వ్యక్తీకరించలేం. మనం ఆశించినటువంటి హితం బాబా వద్ద నుండి వనగూరాలంటే మాధవరావు మధ్యవర్తిత్వం మేలు అనేటువంటి దృఢాభిప్రాయం మనకు కూడా మస్తిష్కంలో స్థిరపడుతుంది. అంతగా మాధవరావుపై ప్రేమాభిమానాన్ని పెంపొందించి హృదయాన్ని ప్రలింపజేసి కొన్ని లీలలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అయితే తల్లి తన బిడ్డకు స్తన్యమిచ్చి పాలివ్వడం సమయం చూడదో, అదేవిధంగానే ఓ కృపానిధి సమయం చూడకుండా నాకు బుద్ధి పుట్టినప్పుడు నాతో తోచింది నిన్ను అడుగుతాను. శ్రీకృష్ణుడితో ఎంతో సేవ చేసుకుని సమయం చూసి వినతి చేసుకునే కష్టం, అవసరం అర్జునికి ఎన్నడూ కలగలేదు. శ్రీకృష్ణుని వద్ద అర్జునికి ఉన్నటువంటి చనువును, సఖ్యతను తెలియజేస్తూ జ్ఞానేశ్వర మహారాజు వ్యాఖ్యానిస్తారు. అలాగే బాబా వద్దకు వెళ్ళడానికి, బాబాను ఏదైనా అడగడానికి మాధవరావు ఎటువంటి సమయం ఆటంకం ఉండేవి కావు. తనకు బుద్ధి పుట్టింది బాబాను అడగడం, తనకు తోచిన సమయంలో బాబా వద్దకు వెళ్ళడం వంటివి బాబా వద్ద మాధవరావుకు ఉన్నటువంటి చనువు, సఖ్యతల్ని నిదర్శనాలు. కానీ అంతటి సఖ్యతను, అటువంటి చనువును సాటి భక్తుల ప్రయోజనం వనగూర్చడానికే మాధవరావు వినియోగించేవాడు. తాత్యాసాహెబ్ నూర్కర్ అనేటువంటి భక్తుడు షిరిడిలో ఉండగా తన అంతమ ఘడియలు సమీపిస్తాయి. ఆ సమయంలో తాను బాబా చరణతీర్థాన్ని సేవించాలనే తన అంతిమ కోరికను వెల్లుబుస్తాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి 1 గంట 2 గంటల మధ్య ఉంటుంది. మరి ఆ అర్ధరాత్రిలో బాబా దగ్గరకు వెళ్ళి బాబా చరణతీర్థాన్ని ఎవరు తీసుకురాగలరు? చీకటి పడిన తర్వాత ఎవరో ఒకరు, 2 భక్తులకు మినహా మిగిలిన ఎవరికి మసీదుకు వెళ్ళాలంటే బాబా అనుమతి ఉండేది కాదు. కానీ మాధవరావు ఆ నియమం వర్తించదు. తాత్యాసాహెబ్ చివరి కోరికను విని చలించిపోయినటువంటి మాధవరావు నడుముకు ఉత్తరీయాన్ని బిగించి కట్టుకొని ఒక పంచలోహపు చెంబు నిండా నీటిని నింపుకొని ఎంత రాత్రిలో మసీదుకు వెళ్ళాడు. మాధవరావు వచ్చినటువంటి అలికిడికి బాబా లేచి ఎవరు అని అరిచాడు. నేను శ్యామాను అని మాధవరావు సమాధానం ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చావా అని అరుస్తూ తిడుతూ కొట్టడానికి అన్నంత ఆవేశంలో బాబా మసీదు అంచుల వరకు వచ్చి నిలబడ్డాడు. కానీ మాధవరావును ఏమాత్రం జంకకుండా, తాత్యా సాహెబ్ ప్రాణం పోతుంది దేవా, తాను నీ చరణతీర్థం కావాలంటున్నారు, ఇవ్వు తొందరగా అని చెప్పి మాధవరావు అడుగుతాడు. కుదరదు అని చెప్పి బాబా గట్టిగా అరుస్తారు. కానీ మాధవరావు ధైర్యంగా ముందుకు వెళ్తారు. బాబా పైకి ఉగ్రనరసింహుని వలె ముందు